హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనమైతే మన భూమిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే టాపిక్ పైన మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సాధారణంగా మనము ప్రతి సంవత్సరము పంట మీద పంట అదే పంట వేస్తూ ఉన్నాము. మీరు ఎప్పుడైనా మొక్కజొన్నకు విల్ట్ రంగు చూసారా? ఈ సంవత్సరం మొక్కజొన్నకు కూడా విల్ట్ వచ్చింది. మిరప, పత్తి అలాంటి పంటలకైతే సాధారణంగా అయితే వచ్చింది. కానీ ఈ సంవత్సరం మొక్కజొన్నకు కూడా విల్ట్ వచ్చిందంటే మన భూమి ఎంతవరకు చెడిపోతుందనేది మీరు ఆలోచించాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మన భూమిని కర్బన శాతం పెంచే దిశగా మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన భూమి నిస్సారం కావడానికి ప్రధాన కారణం వచ్చేసి మనము విపరీతంగా యూరియా కానీ డిఏపి కానీ ఇలాంటి కెమికల్లు వాడడం అన్నమాట. అయితే ముఖ్యంగా మనము అవి వాడకుండా అయితే ఉండలేము, కానీ మన భూమిని కూడా మనము సరైన రీతిలో రెస్ట్ ఇవ్వకపోవడం కూడా ఒక ప్రధాన కారణము. ఆ తర్వాత పంట మార్పిడి చేయకపోవడం కూడా ఒక కారణం అని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మూడు కారణాల వల్ల మన భూమి అనేది కర్బన శాతం అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. ఫస్ట్ అయితే మనము యూరియా డిఏపి ఇది వాడకుండా అయితే ఉండలేము, ఎందుకంటే అది మనకు సాధారణంగా అలవాటే అయిపోయిందనమాట. కానీ రెండవది వచ్చేసి మనము పంట మార్పిడి ఖచ్చితంగా చేయాల్సిన విషయం. నేను చాలా వీడియోస్లలో చాలా సమయాల్లో చెప్పడం జరిగింది మీకు. పంట మార్పిడి ఖచ్చితంగా చేయండి, పత్తి పెడితే నెక్స్ట్ ఇయర్ వేరే పంట పెట్టండి, అట్లా రకరకాల పంటలు పెడితే మన భూమి నిస్సారం అనేది పోకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అయినా మీరు మిరప వేసిన తోటలో పత్తి వేయండి, ఇది ఒకటి గమనించండి. మళ్ళా పత్తి వేసిన తోటలో మిరప వేయండి. ఇట్లా ఎందుకంటే పంట మార్పిడి చేయడం వల్ల మన కర్బన శాతం అనేది తగ్గకుండా ఉంటుంది అన్నమాట. సో మూడవది వచ్చేసి అంటే ఫస్ట్ పాయింట్ అయితే యూరియా డిఏపి అనేది సాధారణంగా మనం వాడతాము, ఓకే. కానీ మనం రెండోది అయితే మన చేతిలో ఉంది కదా, పంట మార్పిడి అయితే మనం సాధారణంగా చేసుకోవచ్చు. ఇంకా మూడోది వచ్చేసి మనము భూమికి రెస్ట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత భూమిని మనము ఈ ఆర్గానిక్ ఏదైతే పేండ ఎరువులు కానీ ఇలాంటివి వేసుకోకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా మనము ఈ భూమి రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము వాటర్ వాళ్ళు ఏం చేస్తారంటే పంట మీద పంట ఫస్ట్ పత్తి వేస్తారు, పత్తి తీసి మొక్కజొన్న వేస్తారు, మొక్కజొన్న తీసి ఇంకొక ఏదో ఒక పంట వేస్తూ ఉంటారు, కూరగాయలు వేసేస్తూ ఉంటారు, లేదంటే నువ్వులు వేసేస్తూ ఉంటారు. ఇట్లా ఏదో ఒక పంట వేసేస్తూ ఉంటారు, పుచ్చకాయలు వేసేస్తూ ఉంటారు. అంటే సమ్మర్ మొత్తం కూడా ఇవ్వకుండా భూమికి అయితే కంటిన్యూగా పంటలు తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా కర్బన శాతం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఒక 2 నెలలైనా దున్నుకొని అట్లా రెస్ట్ ఇచ్చేస్తే కొద్దిగా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీ భూమిలో కూడా రెస్ట్ అయితే అవసరం, ఇదైతే గమనించండి అన్నమాట. ఆ తర్వాత మనము ప్రతి సంవత్సరము పంటలైతే తీసుకుంటూ ఉన్నాము, ఆ భూమిలో ఉన్న సారమంతా గుంజిస్తూ ఉంటాం, కానీ ఆ భూమికి అయితే మనము ఫుడ్ అయితే ఇస్తలేమన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైతే పేడ ఎరువు అంటే మనకు అది ఏ జంతువుదైనా కావచ్చు, అంటే మామూలుగా మనకు గేదెలది కానీ, ఆవులది కానీ, మేకలది కానీ, గొర్రెలది కానీ, కోళ్ళది కానీ ఏదైనా కానీ అది ఖచ్చితంగా మీరు ఒక 3-4 సంవత్సరాలకు ఒకసారైనా వేస్తే సరైన రీతిలో అయితే వేయాల్సి ఉంటుంది. మొత్తం మనము ఎకరానికి ఒక 20-30 ట్రాలీలు వేయాల్సిన అవసరం అయితే లేదు. కేవలము ఎకరానికి ఒక 2 ట్రాలీలు తీసుకొని చెట్టు కింద వేసి ఒక 2-3 రోజులు వాటర్ కొట్టేసి మంచిగా వెడల్పు చేసేసి అందులో ట్రైకోడర్మా కానీ, పిఎస్బి, రైజోబియం ఇలాంటివి బ్యాక్టీరియాస్ అందులో వేసేసి దాని మీద కప్పేసి మంచిగా ఒక 1 నెల రోజులు దాన్ని కూల్గా ఉంచితే దానిపైన మీరు వరి పొట్టు కానీ లేదంటే జొరబొత్తలు కానీ ఇట్లా పరిచి దానిపైన వాటర్ కొట్టుకుంటూ ఉంటే 2-3 రోజులకు ఒకసారి అది కూల్గా ఉంటుంది. అందులో మంచి బ్యాక్టీరియాస్ తయారైతే తద్వారా మీరు వర్షాకాలము మొత్తం చల్లేసి పంటలు అయితే పెట్టుకోవచ్చు. పంటలు పెట్టుకున్న తర్వాత కూడా చల్లేయచ్చు. సో ఇలా చేస్తే మీకు కార్బన్ శాతం అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇదైతే రైతులు అయితే గమనించండి. సో ఇట్లా అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మరి అయితే చాలా రైతులకైతే ఇవి దొరకాయి అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు పెండేరు దొరకదు అనమాట. దొరికినా కూడా కాస్ట్ ఎక్కువగా ఉండడం కూడా మనమైతే గమనిస్తాం అనమాట. సో వారి కోసం అయితే ఒక బెస్ట్ ఆర్గానిక్ మాన్యూర్ అయితే మీకోసం అయితే తేవడం జరిగిందనమాట. అది సంపూర్ణ అనే పేరుతో వస్తుంది. ఇది ప్రియాన్స్ కంపెనీ సంపూర్ణ అనమాట. ఇవి గ్రాన్యువల్స్ రూపంలో అయితే ఉంటుంది. సో ఇందులో ఏమేమి ఉంటుంది, మీకు ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత ధర ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడు వేసుకోవాలి, దీనివల్ల సత్ఫలితాలు ఎలా ఉంటాయనే పూర్తి సమాచారం మనము ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే మనకు ప్రియాన్స్ బయోటెక్ అనే కంపెనీ అన్నమాట. దీని పేరు వచ్చేసి సంపూర్ణ అన్నమాట. ఇది 40 కేజీల బ్యాగ్ అయితే ఒకటైతే వస్తుంది అన్నమాట. దీని రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 800 రూపాయలు రేట్ అయితే ఇస్తూ ఉన్నాము.
అయితే దీనికి 800తో పాటు మీకు ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఒక 200 నుంచి 250 వరకు అయితాయన్నమాట. దూరాన్ని బట్టి అయితాయి ఒక్కొక్క బ్యాగ్‌కు. సో, ఇది ఎకరానికైతే 2 బ్యాగుల వరకైతే ఏసుకోవచ్చు. ఇది ఒక ఆర్గానిక్ మాన్యువల్ అన్నమాట. ఆర్గానిక్ మాన్యూర్ ఉంటది. సో, ఇందులో మనం ఏమేమి ఉంటాయని గనుక మనం చూసుకున్నట్లయితే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ గాని, అమినో యాసిడ్, అలాగే హ్యూమిక్ యాసిడ్, అలాగే ఫుల్విక్ యాసిడ్‌తో పాటు మనకు నీమ్ కేక్ ఉంటది. ఆ తర్వాత కాస్టర్డ్ కేక్ ఉంటది. ఆ తర్వాత వర్మి కంపోస్ట్ కూడా ఇందులో మిక్స్ అయి ఉంటదనమాట. ఆ తర్వాత మనకు ఏదైతే ఆర్గానిక్‌గా మనం యూజ్ అయ్యే అజోక్టోబ్యాక్టర్ ఉంటది. ఆ తర్వాత రైజోబియం ఉంటది. పీఎస్‌బి మొబిలైజ్డ్ బ్యాక్టీరియా ఇందులో మిక్స్ అయి ఉంటది. ఆ తర్వాత ఎన్‌పీకే మొబిలైజ్డ్ బ్యాక్టీరియా ఇందులో మిక్స్ అయి ఉంటది. ట్రైకోడర్మా ఉంటది. సో, ఇట్లా చాలా రకాలుగా మన భూమికి గుల్లబరిచే మొత్తం అయితే ఇందులో అయితే మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఇవి గ్రాన్యుల్స్ రూపంలో మొత్తం మిక్స్ చేసి అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. హ్యూమిక్, ఫల్విక్ అయితే ఇందులో ఉంటూనే ఉంటాయన్నమాట. సో, ఇవి గ్రాన్యుల్స్ రూపంలో ఉంటాయి. ఇది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 40 కేజీస్ అయితే ఉంటుంది. దీని ధర రూ. 800గా నిర్ణయించడం జరిగింది. దీని మీద అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. 1400 వరకు అయితే ఉంటుంది. అయితే మనమైతే 800కే ఇస్తా ఉన్నాము. ఒక్కో ఎకరానికి వచ్చేసి 2 బ్యాగులు వేసుకుంటే మీకు ఒక 2000 రూపాయలలో అయిపోతుందన్నమాట. ఎవరైతే ఈ పెండ ఎరువు దొరకని వాళ్ళు మాత్రమే వేసుకోండి అన్నమాట. అయితే ఇది చివరి దుక్కిలో అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఏమీ అవసరం అయితే లేదు. కానీ మీరు చివరి దుక్కి అంటే మనము ఏదైతే మే లాస్ట్ అంటే ఫస్ట్ దుక్కి ఇప్పుడు చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు కాకుండా చివరి దుక్కి ఎప్పుడైతే చేస్తారో అప్పుడైతే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, అప్పుడు వేసుకుంటే మీకు బాగా పనిచేస్తాయి అనమాట. సో, కానీ ఏంటంటే ఇప్పటి నుంచే తెచ్చుకొని పెట్టుకోండి. మీకు రావడానికి వారం 10 రోజులు పడుతుంది కాబట్టి, నవత ట్రాన్స్పోర్ట్ వీఆర్ఎల్తో వస్తుంది కాబట్టి తెచ్చుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మీరు చివరి దుక్కి ఎప్పుడైతే చేస్తారో అప్పుడైతే చల్లుకోవాలి. ఎకరానికి ఒక 2 బ్యాగులు జరుపుకోండి. అంటే 80 కేజీలు అయితే ఒక ఎకరానికి అయితే చల్లుకుంటే మీకు భూమికి కర్బన శాతం పెరుగుతుంది అన్నమాట. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసి తెప్పించుకోండి. ఒక్కొక్క బ్యాగ్ ధర రూ. 800గా నిర్ణయించడం జరిగింది. ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా కొద్దిగా తగ్గుతాయి. ఒక 200 వరకు అయితే తగ్గవచ్చు. సో, ఇదన్నమాట. సో, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మన భూమిని ఎలా బలంగా మార్చుకోవాలని అయితే తెలుసుకుందాం. సో, ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఈ వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.